అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లా తల్లి పిల్ల లాంటి మార్కాపురం దర్శిని విడగొట్టి మార్కాపురం జిల్లాని చేశారు. సో కేవలం 4 నియోజకవర్గాలతోటి మరి మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. ఓకే, ఆ జిల్లాకు సంబంధించి కలెక్టర్ అక్కడ అందుబాటులో అంటే ఇన్ఛార్జీలే. గతంలో అది ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు సపరేట్ జిల్లా అయింది. గతంలో ప్రజా దర్బారు జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు వచ్చి మార్కాపురంలో ఎలా పెట్టారో మనం జరిగినటువంటి ప్రజా దర్బారు కూడా అదే వాతావరణం ఉంది. కానీ కొత్తగా జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా అవతరించినప్పుడు దానికి సంబంధించి హైప్ కానీ దానికి సంబంధించి ఉత్సాహం కానీ మార్కాపురంలో కనపడలేదనేది మరి అక్కడ జోరుగా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే ఒక జిల్లా అవతరణ, ఒక జిల్లా ఏర్పాటు, దానికి సంబంధించి గతంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేసినప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా జిల్లాల ప్రాతిపదికన కొత్త ఐఏఎస్లను కొత్త ఐపీఎస్లను వెంటనే నియమించడం జరిగింది. మనకు మార్కాపురం జిల్లా లాగా మరి ఈ ప్రకాశం జిల్లా కలెక్టర్నే తీసిపోయి మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా, ప్రకాశం జిల్లా ఎస్పీనే తీసిపోయి ఇన్ఛార్జి ఎస్పీగా, ఇక్కడ ఉన్నటువంటి డిపిఓని తీసిపోయి ఇన్ఛార్జి డిపిఓగా. కాకపోతే వాళ్ళు అంతకుముందు ఒక వారంలో 1 రోజు 2 రోజు మార్కాపురం ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరించేవాళ్ళు. కాకపోతే ఇన్ఛార్జి హోదాలో వెళ్తా ఉన్నారు. ఒక జిల్లా ఏర్పాటు అంటే కొత్త ఐఏఎస్లు ఉన్నారు, కొత్త ఐపీఎస్లు ఉన్నారు, వారికి ఏదో చేయాలని తప్పన వెనుకబడినటువంటి మార్కాపురం జిల్లా ఏర్పాటు మరి ప్రకాశం జిల్లా నుంచి విడగొట్టి జిల్లా చేస్తే అది మార్కాపురం జిల్లాగా అవతరించినట్టు కాదు. ప్యాకేజ్ ఇవ్వాలి. వెనుకబడిన మార్కాపురం జిల్లాను ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియమించుకోవాలా. కొత్తగా జిల్లా పురుడు పోసుకుంది. ఒక కన్నబిడ్డలాగా కూడా జిల్లాకు మరి కొంత నిధులు కేటాయించాలా. ప్రభుత్వం కొంత నిధులు కేటాయించి దానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు వాటన్నిటిని కూడా చేయాలి. పునరావాస కేంద్రాన్ని తీసిపోయి కలెక్టర్ కార్యాలయం ఇవి కాదు, కొత్తగా నిర్మించుకునే విధంగా సౌలభ్యం చేయాలి. హడావిడిగా డిసెంబర్ 31 లోపే చేయాలనే ప్రాతిపదికన మార్కాపురం జిల్లా చేసినంత మాత్రాన అది ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు హడావిడిగా జిల్లా ప్రకటించి జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియమించుకోకుండా కనీసం ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసుకోలేని కలెక్టరేట్ కానీ ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోలేనంత ఇదిగా మరి ఒక కొత్త జిల్లా ఏర్పడినప్పుడు కొత్త కలెక్టర్ నియమించుకోలేక, కొత్త ఎస్పీ నియమించుకోలేక, కొత్త ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చుకోలేక, కొత్త ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ నిర్మించుకోలేక, లీజుకు తీసుకోలేక, మరి పాలనా పరంగా కూడా మార్కాపురం జిల్లా వెనుకబాటును మరింత వెనుకబాటుకు తీసుకెళ్లే క్రమంలో కూడా మరి ఇదంతా జరుగుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. జిల్లా ఏర్పాటు, మార్కాపురం జిల్లా ఏర్పాటు స్వాగతించాలి, దానికి మనం వ్యతిరేకం కాదు. కురిసేళ్ళు ఒకడు ఉన్నాడు, ఒంగోలులో గందరగోళం చేస్తూ ఉంటాడు. మార్కాపురం జిల్లా ఏర్పాటును స్వాగతిస్తా ఉన్నాం, మేమేమి వ్యతిరేకం కాదు, మా మీద అలాంటి ముద్రలు వేసేటువంటి పనులు అభివృద్ధి జరగాలి. మార్కాపురం జిల్లా ఏర్పాటు అదే దర్శి దోర్నాల కనుక కలిస్తే మనకి మార్కాపురం జిల్లాకి ఆర్థిక వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో దర్శిలో ఉన్నటువంటి కురిచేడు, దొనకొండ ప్రాంతాలనైనా కూడా మార్కాపురం జిల్లాలో కలిపితే కొంత మార్కాపురం జిల్లాకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు దొనకొండ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి స్పీడ్ రోడ్ కనుక వేసుకుంటే, ఎందుకంటే సహజ సిద్ధంగా మరి దొనకొండ కురిచేడు ప్రాంతాల్లో కూడా 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాబట్టి ఆ సౌలభ్యం గురించి సాధ్యాసాధ్యాల గురించి మాత్రం మనం మరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది వక్రీకరించే క్రమంలో కూడా మరి విమర్శలు చేయటం సిగ్గు చేయటం తెలియజేసుకోవచ్చు. ఒక మార్కాపురం జిల్లా ఏర్పాటు అంటే ఒక మార్కాపురం ప్రాంతం, మార్కాపురం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాలతో చిన్న జిల్లా ఏర్పాటు చేస్తే మరి అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియమించుకునేది ఎప్పుడు, ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ గా కూడా అధికారులు నియమించుకునేది ఎప్పుడు, కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేది ఎప్పుడు, పాలనా సౌలభ్యంగా మార్కాపురం నుంచి ఫుల్ బడ్జెట్ గా ఒక పాలన సాగించుకునేది ఎప్పుడు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయని తెలియజేసుకోవచ్చు. పాలాభిషేకాలు చేసుకోవటం, మార్కాపురం అంటే మేము సాధించామని గొప్పలు చెప్పుకోవటం కాదు. మరి ఇప్పుడు ఏదో తపనతోటి పనిచేయాలన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, యంగ్స్టర్స్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వారందరినీ తీసుకొచ్చి కొత్తగా కూడా ఏర్పడినటువంటి జిల్లాకి వాళ్ళు గనక నియమించుకుంటే అది రాష్ట్రంగా భౌగోళికంగా కానీ జిల్లా అభివృద్ధిలో వారు కొంత మార్పు చూపిస్తారు. సీనియర్ ఐపీఎస్లు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కనుక మార్కాపురం జిల్లాలో పాలనాపరమైనటువంటి సౌలభ్యం కొరకు వాళ్ళు కనుక తీసుకొచ్చుకుంటే రాబోయే రోజుల్లో మార్కాపురం శరవేగంగా
అభివృద్ధి చెందిద్దని మనం తెలియజేసుకోవచ్చు. ఏదో మార్కాపురం జిల్లా వెనుకబాటుతనాన్ని మరింత వెనుకబాటు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందనేటువంటి విమర్శలు అయితే ఇప్పటికే మరి చిన్న జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే మరి అది సాధ్యమేనా? వెలుగొండ పూర్తి చేయాలి. మార్కాపురానికి ఇప్పుడంటే మనకు వింటర్ కాబట్టి వాటర్కి ఇబ్బంది లేదు. రేపు సమ్మర్ వస్తే మార్కాపురం ప్రాంతంలో, ఎర్రగొండపాలెం ప్రాంతంలో, కనిగిరి, గిద్దలూరు ఇప్పుడు కూడా ట్యాంకర్లతోటి కొన్ని ప్రాంతాలకు నీళ్లు తోలుకునే పరిస్థితి ఉంది. గ్రౌండ్ వాటర్ లేదు. సో వాటన్నిటిని కూడా మనం సాధించుకోవాలి. వెలుగొండ పూర్తికి కొంత నిధులు కేటాయించుకోవాలి, తదితరాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మనకి దర్శి గనక మార్కాపురంలో ఉంటే అది కొంత డెవలప్కి మార్కాపురం తల్లి అయినప్పుడు దర్శి పిల్ల అవుతుంది. సో మార్కాపురం దర్శి తల్లి పిల్లలాగా ఉన్నటువంటి వాటిని విడగొట్టి దాన్ని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలపడం కూడా మరి భౌగోళికంగా మార్కాపురం జిల్లానే మరి కొంతమంది అంత సెట్ కాలేదనేది కూడా వినిపిస్తున్నటువంటి అంశం. దీనిపై ఇప్పటి వరకు అటు వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆ దర్శి ప్రాంతాన్ని కానీ, అదేవిధంగా దోర్నాల ఇష్యూ కానీ మాట్లాడకపోవటం కూడా కొంత విమర్శలకు తావిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక సమస్య, ఆ సమస్య మూలాలు ఎక్కడున్నాయి, ఆ సమస్య పరిష్కారం ఎక్కడుందనేది కూడా తెలుసుకున్నప్పుడు ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధిలో ఓ అడుగు ముందుకేస్తాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికైనా కూడా మార్కాపురంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు, ప్రభుత్వ అధికారులు, పాలనా సౌలభ్యాలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు గొప్పలు చెప్పుకొని గందరగోళాలు సృష్టించుకోవటం కాదు. ఎప్పుడైతే మార్కాపురం జిల్లాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇన్ఛార్జి పాలన నుంచి సుధాగా అక్కడ కమిటీ, అక్కడ సుధాగా కూడా మరి అధికారులు నియమించుకొని పాలనా పరంగా కూడా ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు కొత్త మార్కాపురం జిల్లా ఏర్పడినట్టుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఒక అధికారి మార్కాపురం జిల్లా ఏర్పాటు సందర్భంగా కూడా ప్రకాశం పేరును తొలగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా విమర్శలకు తావిస్తుందని చెప్పి తెలియజేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం జిల్లా విడగొట్టారు, అంతేగాని ప్రకాశాన్ని తొలగించలా. సో ఇప్పుడు కందుకూరు కాన్స్టిట్యున్సీ తెచ్చి ప్రకాశం జిల్లాలో కలిపారు. వాళ్ళ కొంత వెసులుబాటు వచ్చింది. ఎక్కడో దూర ప్రాంతాల నుండి, నెల్లూరు నుంచి తీసుకొచ్చే ఇది కాదు కదా. అద్దంకి రెవెన్యూ డివిజన్ చేశారు, వారికి కొంత వెసులుబాటు వచ్చింది. సో ఇప్పుడు సువిశాలమైనటువంటి ప్రకాశం జిల్లా ఒడిలోకి అద్దంకి, కందుకూరు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత న్యాయం జరిగింది. అద్దంకి ఓన్లీ ఒక రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఓపెన్ చేసి సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మరి అద్దంకి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు అద్దంకి కూడా దానికి సంబంధించి అధికారులను కూడా నియమించడం జరిగింది. ఇన్ఛార్జీల పాలనలో లేదు అద్దంకి కానీ, కందుకూరు కానీ. సో ఆ వెసులుబాటు ప్రకాశం జిల్లాకు ఉంది. చిన్న జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మరి మార్కాపురం విడగొట్టడం, సరిగా విడగొట్టలేదనేది ఇప్పుడు కూడా తెర వెనక తెర ముందు చర్చిస్తున్నటువంటి అంశం. సో దర్శి ప్రాంతాన్ని కూడా కలిపి విడగొడితే అది భౌగోళికంగా కూడా ఉంటదనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే దీనిపై మాట్లాడటం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి మరి ఇన్ఛార్జి పాలనను తొలగించి మార్కాపురానికి సంబంధించి కొంత బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ కేటాయింపులు చేసుకొని కొత్త ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు లేట్ అయితే అక్కడ టెంపరీగా అయినా కూడా కొన్ని మరి లీజు ప్రాతిపదికను కూడా కార్యాలయాలు తీసుకొని అక్కడ పాలనాపరమైనటువంటి సౌలభ్యాలు చేసుకొని కొత్త మార్కాపురం జిల్లాలో కొత్త అధికారులతో పాలన చేస్తే రాబోయే రోజుల్లో మార్కాపురం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే మరింత వెనుకబాటుతనానికి గొప్పలు చెప్పుకోవటం, పాత సీసాలో కొత్త సారా అన్న సామెతగా ఉంటుందని కొంతమంది చర్చిస్తూ ఉన్నారు.